నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నేను సమాయత్తమై ఉన్నాను. ఇక్కడ విశాఖపట్నం జిల్లా కోర్టు ఆవరణలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడి నుంచి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఓ గారిని కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేయబడుతున్నాను. మిత్రులారా, మీరు గ్రహించండి, బహుజన సమాజ్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బాగు కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం, సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంచీరామ్, అదేవిధంగా వీళ్ళిద్దరికీ మార్గదర్శకులు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధనలో వాళ్ళ అడుగుజాడల్లో పుట్టిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని మీరందరూ గ్రహించాలి. బహుజనులు కళ్ళు తెరిచి మేల్కొంటే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. నిందిస్తే అధికారం రాదు. వేరే పార్టీల్ని మనం తొలనాడడం వల్ల మనకు అధికారం రాదు. మన ఓట్లు మనమే వేసుకుందాం, మన నాయకులు మనమే గెలిపించుకుందాం, మన రాజ్యాధికారం కోసం మనమే పాటుపడదామన్న సిద్ధాంతం దాన్ని ముందుకు వెళ్తుంది. సామాన్యుడే శాసనకర్త, సామాన్యుడే ప్రజాప్రతినిధి అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మీరందరూ గ్రహించాలి. ఇప్పటికైనా పనిచేయమండి. మనం ఇప్పటికీ బహుజన సమాజ్ పార్టీ మన కోసం, మన పేదల కోసం పాటుపడి ఇప్పటికి 4 దశాబ్దాలు గడుస్తున్నా కూడా మన రాజ్యాధికారాన్ని ముందుకు వెళ్ళాలని పరిస్థితులు గ్రహించాలి. మనం పాలితులుగానే మిగిలిపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, మీరు ఇంటి గోడ మీద రాసుకోండి, నా ప్రజలు పాలితులు కాదు పాలకులు అవుతారు అని చెప్తారు అని. అయితే ఇప్పటికీ కూడా అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం సాధించే దిశలో ముందుకు వెళ్తూనే ఉన్నాం తప్ప సాధించిన దాఖలాలు అయితే మనకు కనిపించే క్రమంలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, రాజ్యాధికారం కోసం ముందుకు రండి, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యంత మెజార్టీగా గెలిపించి బహుజన వారసుడిగా, దళిత వారసుడిగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారసుడిగా, మాన్యశ్రీ కాంచీరామ్ గారి వారసుడిగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా, పూలే వారసుడిగా నన్ను చట్టసభల్లోకి తీసుకువెళ్తారని మీ అందరినీ ఆశిస్తూ మీ అందరినీ కోరుతున్నాను. నేను బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం, నేను గత 30 సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ ఏకైక లక్ష్యం రాజ్యాధికారం. ఏ పార్టీలో ఉన్నాం, ఏ పార్టీ కోసం పోరాటం చేస్తున్నాం అనేది కాదు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన, మాన్యశ్రీ కాంచీరామ్ గారు చెప్పిన ఒకటే ఒక నినాదం, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, బహుజనులు, మహాజనులకు ఏకైక లక్ష్యం రాజ్యాధికారం. మనం రాజ్యాధికారం సిద్ధించడంలో, రాజ్యాధికారం కోసం మనం ఎటువైపు అయినా ప్రయాణించవచ్చు. ఏ ప్రయాణంలో మనం వెళ్ళినా కూడా మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. మనం రాజ్యాధికారం లేకుండా ఎన్ని కార్పొరేట్ ఉద్యోగాలు, కార్పొరేటు ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా మనకి లభించిన గౌరవం ఒక్క రాజ్యాధికారం ద్వారా సిద్ధిస్తుందన్న విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని నేను తప్పకుండా పాటించాలన్న ఏకైక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. బహుజన సమాజ్ పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పుట్టిన పార్టీ. కాబట్టి నేను బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యేగా శాసనసభల్లో, చట్టసభల్లో రాజ్యాధికార సిద్ధి కోసం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. అంబేద్కర్ ఆశయ సిద్ధి కోసం, మాన్యశ్రీ కాంచీరామ్ గారి అడుగుజాడల్లో మరి ఏదైతే రాజ్యాధికారం లేని ఏ జాతి కూడా మనుగడ సాధించలేదన్న పిలుపునిచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సిద్ధి కోసం నేను ఈ రాజకీయాలకు వెళ్తూ ఎమ్మెల్యేగా ఈరోజు పార్టీ చూపుతున్నానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, నా వారసులు మీరు కార్పొరేటు నాయకులు, కార్పొరేటు ఉద్యమకారులు, కార్పొరేట్ స్థాయికి ఉద్యోగస్తులు కావడం కాదు, బ్యూరోక్రాట్స్ అవ్వాల్సిన అవసరం కాదు. ఇక్కడ నా ప్రజలు ఒక సర్పంచ్ కావండి, ఒక ఎమ్మెల్యే కావండి, రాజ్యాధికారాన్ని తీసుకోండి. ఈ రాజ్యాధికారం ద్వారా మీకు కార్పొరేట్ పీపుల్స్ కూడా, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా మీకు సలాం పడతారు. ఈ బ్యూరోక్రాట్స్ ఏ రోజైతే మీకు సలాంలు పడతారో అప్పుడే నీ జాతి నీకు పునరుద్ధరించబడుతుంది, నీ జాతి గౌరవం మిగులుతుంది. తప్ప మీ ఉద్యోగాలు చేసుకుంటూ నేను ముందుకు పోతాను, నా కుటుంబానికి స్థిరమైపోతాను, నా కుటుంబానికి నేను మిగిలిపోతాను అనుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో 86% మంది వాళ్ళ తలరాతలు మారవని పిలుపు మేరకు నేను రాజ్యాధికారమే ఏకైక లక్ష్యంగా ఈ పార్టీలో నేను కొనసాగుతున్నాను. మీరు ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? ముఖ్యంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో గత క్రియాశీల రాజకీయాలు తీసుకున్నట్టయితే గత 40 సంవత్సరాలుగా ప్రధాన సమస్యలు పునారిల్లుతూ ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అగ్రవర్ణ నాయకులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి అభివృద్ధి లేదు.
మరి గత 2 దఫాలుగా బహుజన నాయకుడు వచ్చాడు, బీసీ నాయకుడు వచ్చాడు. ఇతను కూడా తన కార్పొరేట్ వ్యాపారాలని కార్పొరేట్ దండాలను పెంచుకోవడానికే పనికొచ్చింది తప్ప సామాన్య ప్రజల కోసం కానీ అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ పాటుపడిన దాఖలాలు అయితే కనిపించిన పరిస్థితులు లేవు. సమస్యలు అలాగే ఉన్నాయి. నేను బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కానీ నన్ను గెలిపించినట్లయితే ఇక్కడ శాశ్వతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ సుమారు 1,20,000 మంది మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 60% మిగిలిన బీసీ కులాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, చాలా తక్కువ మంది అగ్రవర్ణాలు ఉన్నారు. సరే ఎవరేమైనా సరే అగ్రవర్ణాలు పేదలు కూడా అగ్రవర్ణాలు కూడా పేదలు ఉంటారు. వాళ్ళకు కూడా కావాల్సిన సంక్షేమం, వాళ్ళకు కూడా కావాల్సింది మంచి పరిపాలన. మరి ఎవరైతే ఉన్నారో దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని సుభిక్ష పాలన అందించడానికి ఇక్కడున్న సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.